హాయ్ పీపుల్, వెల్కమ్ టు గ్లిటర్ బ్రో. నా పేరు రామేశ్వర్ శేఖర్. ఇప్పుడే టాక్సిక్ చూడడం జరిగింది. ఆహ్, ఎలా డిస్క్రైబ్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలనేది అర్థం కావట్లేదు. బికాస్ ఇట్ వాస్ వెరీ వెరీ ఫ్రస్ట్రేటింగ్. అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ని డిస్క్రైబ్ చేయడానికి వర్డ్స్ లేవు నిజంగా. చాలా కెయాటిక్‌గా ఉంటది సినిమా. చాలా ఎగ్జాస్టింగ్‌గా ఉంటది. అర్థం కాదు మోర్ దెన్ ఎనీథింగ్. లైక్ లిటరల్లీ మధ్యలో స్టార్ట్ అయినట్టు ఉంటది. అంటే ఒక ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లాడిని తీసుకెళ్ళి థర్మోడైనమిక్స్ లెక్చర్‌లో పడేస్తే ఏమర్థం అవుతది? అట్లా లైక్ టర్మ్స్, గేమ్స్ ఏం అర్థం కావు. ఫ్యామిలీ అంటారు, లాయల్టీ అంటారు, ఓపీఎం ట్రేడ్ ఏవో గ్యాంగ్ వార్స్. మా ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి ఏదో లాయల్టీ ఉంది. అంటే ఎవడి వైపు ఉన్నాడు? ఎవరి గ్యాంగ్ ఏ వైపు ఉంది? వీడెవరు? వీళ్ళ బాస్ ఎవరు? వీడు వాళ్ళ బాస్‌ని లేపేస్తే వాడు ఏ పొజిషన్‌కెళ్తాడు? అసలేంటి? ఇప్పుడు 'కేజీఎఫ్' లాంటి సినిమాలో అది ఉంటది కదా! సూర్యవర్ధన్ కొడుకు గరుడ ఆళ్ళకు నలుగురు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటది కదా! ఇక్కడ ఏమి ఉండదు. ఏదేదో రాండమ్‌గా జరుగుతుంటది. అసలు హుమా ఖురేషి పేరు ఎలిజబెత్ అని చెప్పి సినిమాలో కాదు, సబ్‌టైటిల్‌లో ఆమె ఏడుస్తుంటే ఎలిజబెత్ వీపింగ్ అని వచ్చినప్పుడు ఓహో! ఈమె పేరు ఎలిజబెతా అని అర్థమైంది. అది ఎప్పుడు సినిమా స్టార్ట్ అయిన గంట సేపటికి. సడెన్‌గా మిమ్మల్ని చంపడానికి ట్రై చేసింది విక్టర్ అని అంటాడు. ఎవరు విక్టర్? ఎవడో మార్కస్. వాడికి ఇంకో ట్విన్ బ్రదర్ ఉన్నారు. ఎవడు మార్కస్? మళ్ళీ వచ్చి నికోలస్ ఈస్ డెడ్ అంటాడు. ఎవడురా నికోలస్? ఇట్ ఈస్ వెరీ కేయాటిక్, హాస్ జీరో కోహెరెన్స్ అండ్ గెస్ వాట్? నన్ ఆఫ్ ఇట్ హాస్ లైక్ ఎ ప్రాపర్ హుక్. ఇది ఒక రకంగా చూసుకుంటే యానిమల్ మీట్స్ కేజీఎఫ్. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే. కానీ 'కేజీఎఫ్' అనే సినిమాలో ఆ వరల్డ్ కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ అయింది. 'యానిమల్' అనే సినిమాలో ఏ ఎమోషన్‌ని ఫాలో అవ్వాలనేది చాలా క్లియర్‌గా ఉంటది. దిస్ ఈస్ ద ఎమోషన్ దట్ వి హావ్ టు రూట్ ఫర్ అనేది. 'టాక్సిక్' అనే సినిమాలో ఆ క్యారెక్టర్ 'రాయ' అనే క్యారెక్టర్ ఆ ప్రొటాగనిస్ట్‌కి మనం రూట్ అవ్వడానికి ఒక్క రీజన్ ఇవ్వదు సినిమా. వై షుడ్ ఐ రూట్ ఫర్ దట్ క్యారెక్టర్? వై షుడ్ ఐ ఫాలో హిస్ స్టోరీ? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్టోరీ? ఎందుకు చూడాలి వాడి కథ మనం? ఒక్క రీజన్ ఇవ్వదు. ఒక్క చోట కూడా ఆ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టు ఉండదు. ఎక్కడా ఉండదు. ఇన్ థాట్ సెన్స్ 'టాక్సిక్' స్టార్ట్ టు ఫినిష్ ఆ స్క్రీన్ రైటింగ్ ఏదైతే ఉందో మోస్ట్ పాయింట్‌లెస్ డైరెక్షన్‌లో వెళ్తుంటది సినిమా. లైక్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఫిల్మ్? వై ఆర్ క్యారెక్టర్స్ బిహేవింగ్ దిస్ వే? ఎందుకు చూడాలి మనం ఈ స్టోరీ అసలు? ఏది ఉండదు. ఒక్కటి కూడా ఎస్టాబ్లిష్ అవ్వదు. రాండమ్‌గా యాక్షన్ సీక్వెన్స్‌లు జరుగుతుంటాయి. అసల వందల మంది చస్తుంటారు ఇన్ ద మోస్ట్ బ్రూటల్ వేస్. దట్ వయలెన్స్ హాస్ నో మీనింగ్. సరే అది చూడ్డానికి కూల్‌గా ఉందా? అది ఏదైనా ఎక్సైట్‌మెంట్ ఇస్తుందా? యాక్షన్ సీక్వెన్సెస్, ఆ వయలెన్స్ అంటే అది కూడా లేదు. ఇది నిజం చెప్తున్నా, ఇది మామూలు విషయం గాదు. ఒక 3 అవర్స్ 15 మినిట్స్ మూవీ తీస్తే ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా లేకపోవడం, ఒక్క ఎక్సైటింగ్ మూమెంట్ కూడా లేకుండా తీయడం అనేది అది మామూలు విషయం కాదు. నిజం చెప్తున్నా. 'నాగబంధం' సినిమా చూసాను నేను లాస్ట్ మంత్ జూలైలో ఎప్పుడో. ఐ డిడ్ నాట్ లైక్ దట్ ఫిల్మ్ అట్ ఆల్. అది ఈ ఇయర్‌లో నేను చూసిన వాటన్నిటిలోకి థియేటర్‌లో అన్నిటికంటే నన్ను ఇబ్బంది పెట్టిన సినిమా. అందులో కూడా ఒక సీన్ నాకు నచ్చింది. 'కాటి కాపరి' సీన్ ఒకటి. హీరో ఫ్యామిలీ మొత్తం చనిపోయాక శ్మశానంలో ఉన్నప్పుడు కాటి కాపరి వచ్చి శివుడి గురించి చెప్పే సీన్. అది నాకు నచ్చింది అందులో. ఏంటి 3:30 గంట సినిమాలో ఒక్క సీన్ అన్న దాంట్లో నచ్చింది. 'టాక్సిక్' అనే సినిమాలో దేర్ ఈజంట్ ఎ సింగిల్ నోటబుల్ సీన్. సింగిల్. అండ్ ఒక 70, 80, 90, 100, 120 ఎళ్తానే ఉంటది ఆ సినిమా. ఎన్ని సీన్‌లు ఉన్నాయో తెలీదు గానీ, ఒక్క సీన్ గూడా ఇంట్రెస్టింగ్‌గా లేకుండా ఉండడం అనేది అన్‌బిలీవబుల్. అండ్ ద డైలాగ్స్, ఓహ్ మై గాడ్! ఇది అసలు ఆహ్, 'హ్యాపీ బర్త్‌డేలో' ఆ సీన్ ఉంటుంది గదా! గుండు సుదర్శన్ గారిది. వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ గారు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు డైరెక్ట్‌గా చెప్పరా బాబు అంటే, గొడ్డలి మర్చిపోతుందేమో అది దానికి జ్ఞాపకం, చెట్టు మర్చిపోదు ఎందుకంటే అది దాని గాయం. అలానే మాట్లాడుతుంటారు. ప్రతి క్యారెక్టర్ అలానే మాట్లాడుతుంటారు. అంటే సింపుల్ కన్వర్జేషన్స్ లైక్ యెస్ ఆర్ నో క్వెషన్స్. 'రుక్మిణి వసంత్' క్యారెక్టర్ ఒక పాయింట్‌లో యెస్ దగ్గరికి ఆ క్యారెక్టర్ దగ్గరికెళ్ళి, "నేను మీ ఇంట్లో ఉండొచ్చా?" అనే ఒక క్వెషన్ అడుగుతది. దానికి ఆన్సర్ ఏంటి? యెస్ ఆర్ నో కదా! దానికేదో ఒక 2 లైన్‌ల ఆన్సర్ ఇస్తాడు చాలా పెద్దది. అండ్ ఇట్ యాడ్స్ నథింగ్. ఐ అండర్‌స్టాండ్ దట్స్ ద ఫిల్మ్స్ ఎస్థెటిక్. దట్స్ హౌ దీస్ క్యారెక్టర్స్ ఆర్ బిహేవింగ్. బట్ అది చూసేవాడికి ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుందనేది ఒకటుంటది కదా! అది కొన్ని చోట్ల నవ్వొస్తది. ఎస్పెషల్లీ 'నయనతార' గంగా అనే క్యారెక్టర్ ప్లే చేశారు. ఆవిడకి ఈ 'రాయ' అని వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్స్ అయితే ప్రతీది ఇదే. ప్రతీది ఆ హ్యాపీ బర్త్‌డే మీటర్‌లోనే ఉంటాయి. ఆ కాన్వర్జేషన్స్ గాని మామూలు మనుషుల్లాగా వీళ్ళు యెస్ ఆర్ నో నార్మల్‌గా అట్లా అని చెప్పి రోబోటిక్‌గా ఉండమని చెప్పట్లా. మామూలు మనుషుల్లాగా మాట్లాడుకుంటుంటే సినిమా రన్ టైమ్ ఒక గంట తగ్గుండేది.
బికాస్ నన్ ఆఫ్ ఇట్ యాడ్స్ ఎనీ వాల్యూ. ఎందుకంటే మనం ఆ వరల్డ్ కి ఒక ఫండమెంటల్ లెవెల్లోనే కనెక్ట్ అవ్వం. ఫర్గెట్ ఎమోషన్స్. ఆ క్యారెక్టర్ మోస్తున్న ట్రామా, గిల్ట్, ఆల్ ఆఫ్ దట్ నేను అక్కడ దాకా వెళ్ళట్లా. అసలు వాళ్ళని చూస్తుంటే ఒక ప్రైమరీ లెవెల్లోనే కనెక్షన్ సెట్ అవ్వదు. అసలు వెరీ వెరీ పెయిన్ఫుల్ టు సిట్ త్రూ. నన్ ఆఫ్ ఇట్ మేక్ సెన్స్. నన్ ఆఫ్ ఇట్ హ్యాస్ ఎనీ పాయింట్. ద వైలెన్స్, ద లవ్, ది యాక్షన్, ఒక ఎపిక్ గ్యాంగ్స్టర్ వరల్డ్ ఆ ట్రాక్ ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేశారు కదా. ఆ ట్రీ, ఆ గ్యాంగ్స్ అదంతా నన్ ఆఫ్ ఇట్ సిట్స్ వెల్. అదే అండి. అదే సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్ గా చూడడానికి బాగుంది. కానీ ఐ డోంట్ నో, బట్ ఐ థింక్ దిస్ వన్ ఈస్ ఫర్ ద హిస్టరీ బుక్. దిస్ ఈస్ అ జనరేషనల్ ఫిల్మ్. డెఫినెట్లీ నాట్ ఇన్ అ గుడ్ వే. నేను అసలు గీతూ మోహన్ దాస్ అండ్ యష్ వాళ్ళ కొలాబరేషన్ అన్నప్పుడు చాలా యాక్చువల్లీ ఎక్సైట్ అయ్యా. లైక్ వాట్ అ ఇంట్రెస్టింగ్ కాంబో కదా. గీతూ మోహన్ దాస్ గారిది మూథాన్ మూవీ చాలా ఇష్టం నాకు. లైక్ లిటరలీ ఒక 1 month బ్యాక్ కూడా ఇది వాజ్ ఇట్. అండ్ ఆ సినిమా అసలు ఎండింగ్ అనేది అసలు అట్లా ల్యాండ్ అవుతుంది. ఇట్లా పంచిన గట్లా ఉంటది ఆ సినిమా. ఇది లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అనాలో ఏమో నాకు తెలియదు, కానీ యాజ్ అన్ ఐడియా కూడా ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా లేదు. జనరల్ గా మనం అనుకుంటాం స్టోరీ బాగుంది, కానీ మేకింగ్ లో ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఆ విజన్ ట్రాన్స్లేట్ అవ్వలేదని. ఇదైతే ఈ సినిమా నేను 3 గంటల సినిమా నేను చూసా కదా. ఈ సినిమా ఒక ఐడియా లెవెల్లో కూడా నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. అండ్ దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. థ్యాంక్ యూ.